పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. యోహాను, నేను నీచేత బాప్తిస్మం పొందవలసిన వాణ్ణై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ఇప్పటికి కానిమ్ము. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కలకాలముందు వాక్యం, లోకానికంత వాక్యం, ఈ కథ మాత్రం నిత్య సత్యం. హే గేజ్, నువ్వు ఒకసారి నా హోలో 9 గేమ్ హెల్మెట్ ను టెస్ట్ చేస్తావా? ఇది తిరిగి నా దగ్గరికి వచ్చినప్పటి నుండి చాలా స్లోగా ఉంది. తిరిగి వచ్చిందా అంటే పోయిందా? లేదు, నేను శామ్ కి అరువు ఇచ్చాను. లోపం ఏంటో తెలిసింది క్రేస్. నీ హెల్మెట్లో చాలా గేమ్స్ నిల్వ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇవేవి అమ్మకానికి అందుబాటులో లేవు. శామ్ దొంగిలించిన గేమ్స్ నీ ప్లేయర్ లో పెట్టాడా? లేదు, అలాంటిదేమీ ఉండదనుకుంటా. హే క్రిస్, గేమ్స్ కనిపించాయా? అవును. నేను ఇప్పుడే వాటిని స్మగుల్ సైట్ నుండి డౌన్లోడ్ చేశాను. స్మగల్డ్ సైటా? అంటే దొంగిలించావా నువ్వు? రిలాక్స్, ఆపు జాయ్, ఇదేమి పెద్ద విషయం కాదు. శామ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. జాయ్, ఏంటంటే నువ్వు అసలు ఏం చెప్పకు క్రిస్. అతను ఏం సాకులు చెప్తాడో నాకు అనవసరం. అతను చేసింది దొంగతనం. శామ్ ఇచ్చిన గేమ్స్ నువ్వు ఆడితే నువ్వు కూడా దొంగిలించినట్టే, అవునా? ఏం చేయమంటావు? క్లిష్టమైన ఆటల టోర్నమెంట్లో శామ్ నా భాగస్వామి. అంటే అతను బాగా ఆడతాడు, అందుకే మేము ఛాంపియన్స్ అయ్యాం. మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు క్రిస్? నేను ఏదైనా ఎందుకు చేయాలి? నేను ఆ గేమ్స్ ఆడాను. అంటే దీని గురించి నీవేమి చెప్పవా? అతను చేసేది తప్పని తెలిసిన అతను అలాగే చేయనిస్తావా? నేను మిమ్మల్ని ఒక వ్యక్తిని కలవడానికి తీసుకెళ్తున్నాను. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ ఆయన తాను కలుసుకున్న ప్రతి ఒక్కరితో నిజం మాట్లాడాడు. గేస్, మనం ఎక్కడున్నాం? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవ్వడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహము మాకు తండ్రి అని
మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. నేనేం చెప్పదలుచుకున్నానంటే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహమునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. కొందరు నిన్ను మెస్సయ్య అంటున్నారు. దానికి నీవేమంటావు? మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. అందుకే ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. నీవు చెప్పింది నా గురించేనా? కాదు, మీ గురించి కానే కాదు. నేను ఎవరో నిజంగానే నీకు తెలీదా? చెప్పు. తెలుసు. ఈ పరిశుద్ధ స్థలానికి నీవు తెచ్చిన అవమానం తెలుసు. నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదు. యెహోవా మోషేతో ఇదే చెప్పాడు. అందుకే నేను చెప్తున్నాను, వారు చేసింది హేయమైన చర్య. వికృత చర్య. వాళ్ళని మీరు మర్చిపోండి. మమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. అతన్ని చేయకుండా వదిలేస్తావా? అసలు అతని మాటలు ఎవరైనా వింటారంటావా హెరోదియా? ఇందులో ఆందోళన చెందడానికి ఏమీ లేదు. బోధకుడా, మీరు చేసింది ఏంటి? పాపం చేసిన వ్యక్తికి నిజం చెప్పాను. అప్పుడతడు పరలోక పాలకుని చేత తీర్పు తీర్చబడతాడు. మనం ఊహించలేనంత భారీ మూల్యాన్ని చెల్లిస్తాడు. సలోమి, సేవకులు సింహాసన గది నుండి బయటకొచ్చారు. నీ తండ్రి ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. హేరోదు నా తండ్రి కాదు. మనం సాధన చేసింది చెయ్యి. కాదు, వల ఎలా కూర్చుంటావు? అతను నన్ను ఇలా చేస్తుంటే నువ్వెందుకు కూరుకుంటున్నావు? అతను అంటూ ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను అందరి ముందు నన్ను అవమానపరిచాడు. నువ్వైనా చెప్పు సలోమి. ఓ అవును, ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఇలా చూడు హెరోదియస్, ఆ పిచ్చివాడు చెప్పే మాటలను ఎవరూ పట్టించుకోరు. సరే, నన్ను కాపాడొద్దు. నేను మీ భార్య మాత్రమే. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోండి. యోహాను తన దేవుడి గురించి చేసే ప్రతి ప్రసంగం మీ అధికారాన్ని బలహీనపరుస్తూ ఉంటుంది. సరే, అలాగే చేస్తానులే. నీ మాట ఎందుకు కాదనాలి? ఇప్పుడే సైనికుల్ని పంపించి అతను బంధిస్తాను. అలా చేస్తే నువ్వు సంతోషపడతావు కదా? ప్రస్తుతానికి. అప్పుడు మేము యోహానును అనుసరించాలని నిర్ణయించుకున్నాం. గత కొన్ని వారాలుగా మేము సమయం గడిపిన గుంపులోని ప్రతి ఒక్కరికి మీలాగే ఒక కథ ఉంది. కానీ మీరు మొదట అతన్ని చూసినప్పుడు భయపడలేదా? అంటే ఆ జుట్టు, జంత చర్మం, ఆయన చెప్పే బోధలు. మీరు మాతో చాలా కాలం అరణ్యంలో ఉన్నారు. యోహానుకు తెలియదని మీరు అనుకుంటున్నారా? మా దృష్టిని ఎలా ఆకర్షించాలో ఆయన మనం సత్యం వినాలనుకుంటున్నాడు. మనకు ఇష్టం లేకపోయినప్పటికీ. ఎక్కడో వినట్టుంది కదా. మీరే స్వయంగా యోహానును కలవండి. సరే, అయితే మొదట నాకు అతను చేసే పని గురించి ఒక ప్రశ్న ఉంది. ప్రజలను నదిలో ముంచడం. ఓ, అది బాప్తిస్మ ఇవ్వడం. వాళ్ళు పాపపు విషయమై ప్రశాంతపడి దేవుని క్షమాపణ అంగీకరించారు. నాకది తెలుసు గేస్. నేను అడిగేది ఏంటంటే, ఆనంద్, మన కొత్త అతిథులకు ఏ ఇబ్బంది లేకుండా చూసావా? చేశాను బోధకుడా.
బహుశా మీరేమైనా తింటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. అది అది ఏంటి? తేనె మరియు మిడతలు. మీరు వాటిని తింటారా? అవును, ఇక్కడ అరణ్యంలో సైతం ప్రభువు మనకు సమకూర్చుతాడు. అవును, నేను కూడా. బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీ ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు. అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు, మన దగ్గరికి రాకుండా. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. ఆయన్ను బట్టి నా సంతోషము పరిపూర్ణమయ్యున్నది. కానీ బోధకుడా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. వాళ్ళు అక్కడున్నారు, వెతకండి. వెళ్ళి ఆ యోహాన్ని పట్టుకోండి. మనం ఏం చేయాలి? నది పక్కనున్న ఆ గడ్డిలో దాక్కోండి. వెళ్ళండి, వెళ్ళండి మీరంతా. పదండి, తొందరగా. అటు చూడండి, ఆ పొదల వెనకాల చూడండి. పట్టుకోండి. దొరికాడు. అటువైపు వెతకండి. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం యోహానుకు సహాయపడాలి. ఆలస్యమైంది. సూపర్ బుక్ మనల్ని కాలంలో కొన్ని నెలల ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఉంది. ఓ లేదు, యోహానుకు ఏమైందో మనం తెలుసుకోవాలి. మేము ఇప్పుడే ఆయన దగ్గర నుండి వచ్చాం పిల్లలు. రాజభవనానికి దిగువన ఉన్న చెరసాలలో అతన్ని ఖైదీగా ఉంచారు. బాప్తిస్మమిచ్చు యోహాను, మమ్మల్ని రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడగమని పంపించాడు. మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు అని అతనితో చెప్పండి. రండి వెళ్దాం. యోహానుకు సహాయపడేందుకు మనం ఏం చేయొచ్చో చూద్దాం. అమ్మా, బాప్తిస్మమిచ్చు యోహాను చెరసాలలో ఉన్నాడు. అది చాలదా? లేదు, అది చాలదు. నిజానికి అతను ఇప్పుడు ఇక్కడున్నాడు కాబట్టి హెరోద్ ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. పాపం మరియు రక్షణ గురించి అతను మాట్లాడుతుంటే ఆనందిస్తున్నట్టున్నాడు. ఆయన హెరోద్ ఏమీ చెయ్యడు. అయితే మనం చేయడానికి ఒక మార్గం దొరికింది. ఒక్కసారి, ఒక్కసారి ఎక్కడికైనా సాధారణ ప్రజల్లో నడుచుకుంటూ వెళ్ళాలని ఉంది. కాస్త ఆపుతావా? మనం జాగ్రత్తగా లేకపోతే దొరికారు. హత్తుకోవడం నాకు ఇష్టం లేదు. పరిగెత్తు జాయ్. ఈ పిల్లలే యోహాన్తో ఉంది, పట్టుకోండి.
పశ్చిమ గోపురం వైపు వెళ్ళినట్టున్నాడు. నువ్వు అటు వెళ్ళు, మీరు నాతో రండి. యోహాను, నీవు ఎక్కడా? ఎవరది? యోహాను, నేను క్రిస్ని. బాప్తిస్మమిచ్చు యోహానును చూడ్డానికొచ్చావు, కానీ ఇప్పుడు నేను బందీని తెలుసా? అలా అనకు. ఇక్కడి నుంచి బయటపడేందుకు ఏదో ఒక దారి ఉంటుంది. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుడి రాజమార్గము సరళము చేయుడి అని బైబిల్ చెప్తోంది. ఆ ప్రకటించు వానిని నేనే, యేసు ప్రభువు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. లేదు, నాకు అర్థం కాలేదు. ఇక్కడి నుండి నిన్ను తీసుకెళ్ళాక నాకు వివరించి చెప్పు. త్వరగా ఇటు వెళ్దాం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాట్యం ప్రారంభించమంటారా? దానికే, అలాగే కానివ్వండి. అద్భుతం, అద్భుతం. ఇప్పుడు మీరేం చేస్తారు నా కోసం? నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగుము. ఈ రాజ్యంలో నువ్వు సగభాగం అడిగినా సరే దానికి నేను అంగీకరించదను. ఆమె సొంత కుమార్తె. ఏం చేస్తున్నాడు? ఇదెన్నడూ వినలేదు. అతనేం చేస్తున్నాడు? నేనేం అడగాలని నువ్వు కోరుకుంటున్నావు? ఓ పంచేద్దాం, నువ్వు బాప్తిస్మిచ్చో యోహాను తల కావాలని అడుగు. బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్ళెల్లో పెట్టి ఇప్పుడే నాకు అప్పగించండి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కావట్లేదు. లేదు, నా అతిథుల ముందు నేను ఇచ్చిన మాట తప్పనని నీకు బాగా తెలుసు. కెప్టెన్, నువ్వు చెరసాలలోకి వెళ్ళి యోహాను తల నరికి తీసుకురా. ఏంటి? ఏం జరుగుతుంది? రా, క్రిస్ ఇక్కడ ఉన్నాడు, చూద్దాం. జాయ్, నాకు యోహాను కనిపించాడు. ప్రయోజనం లేదు. క్రిస్, వాళ్ళు అతని తల నరకబోతున్నారు. ఏంటి? లేదు. రండి, రండి. ముగింపు ఇలా ఎందుకుంది? క్రిస్, సూపర్ బుక్ ఇప్పుడు కాదు. నేను చూసింది నిజమేనా?
నిజంగా యోహాను ఆ, యోహాను ఎల్లప్పుడూ నిజమే చెప్పాడు. పర్యావసానాలు ఎలా ఉన్నా ఓ హే క్రేస్, నీకా కొత్త గేమ్స్ నచ్చాయా? నేను గిజ్మోతో వాటిని డిలీట్ చేయమని చెప్పా. ఏంటి, నీకలా చేసే హక్కు లేదు. లేదు, నీకు హక్కు లేదు శామ్. నీకు తెలుసా, దొంగతనం తప్పు. నీవు అక్రమంగా డౌన్లోడ్ చేసినా లేక ఒక షాప్లోకి వెళ్ళి ఒక కాపీని జేబులో పెట్టుకున్నా అది నిజాయితీ కాదు. నేను నీ ఫ్రెండ్గా ఉంటాను, కానీ నువ్వు దొంగతనం మోసం చేస్తానంటే నీ ఆటలో భాగస్వామిగా ఉండలేను. హే, బహుశా నేను నిజాయితీగా లేనేమో, కానీ స్కూల్లో అందరికన్నా ముందు నాకు మంచి ఆట దొరికింది. మీకు తెలుసా, బాప్తిస్మం ఇచ్చు యోహాను కొన్నిసార్లు ఎందుకంత గట్టిగా అరిచి చెప్పాల్సి వచ్చిందో నాకు అర్థమవుతోంది. అవును, కొంతమందికి అర్థం కావాలనే అలా చెప్పాడేమో. అయితే ప్రస్తుతం శామ్ తన తప్పు తెలుసుకునేందుకు కొంత సమయం ఇద్దాం. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? లేఖనాల్లో దేవుడు ఇలా చెప్పుచున్నాడు, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుచును. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మార్చి నూతనపరచు సహాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. నా జీవితాన్ని మార్చి నూతనపరచు సహాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మార్చి నూతనపరచు సహాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. నా జీవితాన్ని మార్చి నూతనపరచు సహాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. నా జీవితాన్ని మార్చి నూతనపరచు సహాయం చేయి, నీ కోసమే జీవింప. నా జీవితాన్ని